అమ్మా అందరు నన్ను స్కూల్లో దొంగ కొడుకు అంటున్నారు. అసలు నలుగురిలో తలెత్తు తిరగలేకపోతున్నాను. ఎవర్రా మీ నాన్నగారిని అంత మాట అన్నది? వాళ్ళ లాకప్లో తోయించి 4 తన్నిస్తాను. పోలీసుల్లో మీ నాన్నగారంత నిజాయితీ పరులు ఎవరూ లేరా? చిచి, ఆయనతో కాపురం చేసి నువ్వు సగం పోలీసు అయ్యావు. రా బాబు, త్వరగా రా. సైకిల్ ఎక్కువ, స్కూల్కి వెళదాం. ఈ రోజు నుంచి నీ సైకిల్ ఎక్కను తాతయ్య. మరి స్కూల్కి ఎలా వెళ్తావు నువ్వు? నడుచుకుంటూ వెళ్తాను. అదేమిటి? మీకు ఏమాత్రం సిగ్గు అభిమానం ఉన్నా ఈ రోజు నుండి డ్యూటీ ఇక్కడ కాదు, స్టేషన్ లో చేయండి. భారతదేశములో ఉన్న పర్వతములలో హిమాలయ పర్వతములు చాలా ఎత్తైనవి. ఏం బట్టి ఆలస్యంగా వచ్చావు? సారీ టీచర్. ఇంకెప్పుడు ఆలస్యం చేయకు, వెళ్ళి నీ సీట్లో కూర్చో. టీచర్, మా నాన్న సుబ్బారావుకి అన్యాయం చేశాడు టీచర్. పర్సు తీసుకొని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడాడు. మా నాన్న చేసిన తప్పును నన్ను సరిదిద్దుకోనివ్వండి టీచర్. టీచర్ ఇవ్వండి టీచర్, ఇవ్వండి. ఇవన్నీ నేను దాచుకున్న డబ్బులు టీచర్. ఈ ఉండిలో ఉన్న డబ్బులు సుబ్బారావుకి ఇవ్వండి టీచర్. టీచర్, నా స్నేహం మానొద్దని చెప్పండి టీచర్. చెప్పండి టీచర్. ఈ సరిపోకపోతే ఇంకా కూడా పెట్టి తెచ్చిస్తాను టీచర్. టీచర్, నా స్నేహం మానొద్దని చెప్పండి టీచర్. టీచర్ చెప్పండి టీచర్, ఈ సరిపోకపోతే